పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. డార్జిలింగ్ జిల్లా మిరిక్ వద్ద మట్టి పెల్లలు విరిగిపడ్డాయి. ఇక అక్కడికక్కడే ఆ మట్టి పెల్లలు విరిగిపడటంతో కూడా 17 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, అధికారులు ఈ మేరకు కూడా ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ కుప్పగూలిన ఇనుప వంతెన, ఇది బాలాసోర్ నది మీద ఉంది. ఆ ఇనుప వంతెన కూడా కుప్పగూలిపోయింది. సిలిగుడి, మరిక్ మధ్య కూడా ఇప్పుడు రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా ఇటు పశ్చిమ బెంగాల్లో ఇదొక ఘోర ప్రమాదం అనే చెప్పాలి. 17 మంది దీంట్లో చనిపోయారు. డార్జిలింగ్లోని పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 17 మంది సాధారణ ప్రజలు మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఘటనా స్థలాల్లో భద్రతా బలగాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక కొంతమంది క్షతగాతుల్ని స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. 717 జాతీయ రహదారిపై కొండచర్యలు విరిగిపడటంతో సిక్కిం సిలిగుడి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కూడా అక్కడ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలతోనైతే నీరు మొత్తం కూడా ఏ విధంగా పారుతుందో మనం చూస్తున్నాం. ఒకవైపు కొండచర్యలు విరిగిపడుతున్నాయి. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, అసలు ప్రజెంట్ పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? రైట్ రేణు, ఇక్కడ భారీ వర్షాల కారణంగా పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ లో కొండ చర్యలు విరిగి పడిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ ఘటనలో కూడా 17 మంది చనిపోయారు. మృతుల్లో చిన్న పాపలు, చిన్న బిడ్డలు కూడా ఇక్కడ చనిపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. ఘటనా స్థలాల్లో భద్రతా బలగాలతో సహా మొత్తం కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, రాకపోకలు ఏదైతే కార్లు, బైకులు ఇవన్నీ వెళ్తాయో, ఈ రాకపోకల బ్రిడ్జ్ అనేది దీనిపైన ఇనపరాడులతో సహా మొత్తం పడిపోయిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఇనపరాడ్ల వల్ల ఇంకా ఏదన్నా ఇబ్బంది పడే అవకాశం ఏదన్నా ఉందా అని కూడా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాలింపాంగ్ జిల్లాలో వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. రేణు, ఇక్కడ 717 జాతీయ రహదారిపై ఇక్కడ రాకపోకలు కూడా వేరే దారికి మళ్లించిన పరిస్థితి ఇక్కడ ఉంది. రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ పూర్తిగా ఇక్కడ బ్రిడ్జ్ మీద ఇక్కడ ఇనపరాడులతో సహా మొత్తం ఇరిగి పడిపోవడంతో ఈ వర్షాల కారణంగా రాకపోకలు కూడా వేరే దారికి మళ్లించిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. నదులన్నీ కూడా ఒక ప్రమాదకర స్థాయిలో కూడా ప్రవహిస్తున్నట్లు తెలుస్తుంది సాయి. అయితే ఎటువంటి సహాయక చర్యలు అక్కడ చేపడుతూ ఉన్నారు? యారేను, ఇక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడ పోలీసులు గాని, ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, ఇక్కడ స్విమ్మర్స్ కానీ, గజ ఈతగాలు కానీ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇంకా చిన్నారులు కానీ, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇంకా ఏమవుతుందో తెలియదు. ఇంకా ఎంతమంది చనిపోయారో కూడా ఇంకా లెక్క పెడుతున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు పంపిస్తా ఉన్నారు. హెలికాప్టర్లు పెట్టి తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొంటున్నారు. ఇక్కడ ఏదైతే రహదారులు ఉన్నాయో ఇవన్నీ మూసివేసినట్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడాలి ఏం జరుగుతా ఉందో, ఇక్కడ ఏంటి అనేది. పోలీసులు అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మనం ఇప్పుడు యూటీవీ విజువల్స్ లో చూసినా గానీ ఇళ్ల మధ్యలో నుంచే ప్రవహిస్తూ ఉంది. అప్పుడు డెఫినెట్ గా కూడా అదంతా కూడా కోతకు గురయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి ఆల్రెడీ మూవ్ చేశారా? యారేను, ఆల్రెడీ మూవ్ చేశారు. ఆల్రెడీ హెలికాప్టర్ ఇక్కడ షిప్పులతో ఇవన్నీ చూస్తా ఉన్నారు. అదే కాకుండా ఇంకా ఎక్స్పెండ్ గా హెలికాప్టర్లు పెట్టి మరి కూడా సహాయక చర్యలు అందిస్తా ఉన్నారు. సేఫ్ ప్లేస్ కూడా మూవ్ చేయడం జరిగింది ఇక్కడ. అదే కాకుండా దీని మీద ప్రధాని మోడీ కూడా స్పందించడం జరిగింది. 17 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రధాని మోడీ కూడా దీనికి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కూడా ప్రధాన సానుభూతి కూడా తెలిపారు. ఇక్కడ చూసుకుంటే చాలా విజువల్స్ లో చూస్తున్నాం కదా. ఇక్కడ మనము చాలా దారుణంగా ఉంది. ఇక్కడ భారీ వర్షాల దృష్టి డార్లింగ్ ప్రాంతాల్లోని. అయితే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు సాయి? ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా కొనసాగే అవకాశం అయితే ఉంది. సహాయక చర్యలు అయితే మీకు తప్పకుండా ఉంటాయని కూడా వాళ్ళు హామీలు ఇస్తా ఉన్నారు. ఇంకా 14 మంది కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇంకా చెప్పలేమంటున్నారు రేణు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేది ఇంకా చెప్పలేకున్నారు రేణు వాళ్ళు కూడా. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఉన్న వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఇప్పుడు డార్జిలింగ్ అంటే ఎక్కువ మంది అక్కడికి వీళ్ళు కూడా వెళ్తారు, మనకి ఇప్పుడు పర్యాటకులు కూడా వెళ్తారు. మరి అక్కడ ఎవరైనా స్ట్రక్ అవటం జరిగిందా? ఎటువంటి హెచ్చరికలు జారీ అవుతున్నాయి ఏంటి? ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేశారు రేణు గారు. ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి తొక్కిసలాట ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నట్టువే. ఆల్రెడీ రెడ్ అలర్ట్ జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించి మరి వాళ్ళకి ఫుడ్ కానీ, బెడ్ గాని, దుప్పట్లు, ఇవన్నీ వాటర్ బాటిల్ ఇవన్నీ సహాయక చర్యలు అందిస్తా ఉన్నాయి రేణు. ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినట్లు కూడా సమాచారం ఇస్తా ఉన్నారు.
అయితే అక్కడ ఎవరైనా పర్యాటకులు ఎవరైనా స్ట్రక్ అవటం జరిగిందా డార్జిలింగ్ ఆ ఆల్రెడీ స్టక్ ప్రాంతంలో? అయ్యారు. ఆల్రెడీ స్టక్ అయ్యారు. ఆల్రెడీ స్టక్ అవడంతో ఇక్కడ రోప్ సాయంతో ఇక్కడ కాపాడటం జరిగింది వాళ్ళని. మ్మ్. ఒక నలుగురు యువతులు ఇక్కడ స్టక్ అయిపోవడం జరిగింది. రోప్ సాయంతో వాళ్ళని సహాయక చర్యలు వాళ్ళు కాపాడటం జరిగింది వాళ్ళని. ఇంకా చూడాలి, ఇంకా పోలీసులు కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉండి మరి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతా ఉన్నాయి. ఇంకా రెస్క్యూ బృందాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ సాయి. సో మనం చూస్తూ ఉన్నాం పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు. డార్జిలింగ్ ప్రాంతంలో విజువల్స్ మనం చూస్తున్నాం. బ్రిడ్జి కూలిపోయి మొత్తం కూడా ఇనుప బ్రిడ్జి కూలిపోవటం జరిగింది. ప్రమాదకర స్థాయిలో కూడా నీరు పిల్లరు మొత్తం కూడా వంగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉంది. తీర ప్రాంతాలన్నీ కూడా కోతకు గురవుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఇళ్ల వాళ్ళని ఇప్పటికే కొన్ని సేఫ్ ప్లేసెస్కి తరలించడం జరిగింది. మరికొంతమందిని సేఫ్ ప్లేసెస్కి తరలించేందుకు కూడా ఇప్పుడు అక్కడ చర్యలు చేపడుతూ ఉన్నారు. దీంట్లో నిజంగా అంటే ఈ వరదలు చూస్తూనే ఉన్నారు. కానీ 17 మంది చనిపోవటం అనేది కూడా నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. దీని మీద ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించడం జరిగింది. అక్కడ ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా రాకపోకలు అనేవి కట్టయిపోయాయి. రహదారులు కోతకు గురవుతున్నాయి. ప్రజెంట్ కొన్ని ప్రాంతాల రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. ఇక తీస్తా మాల్ పర్వత ప్రాంత నదుల్లోనైతే ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తూ ఉంది. భూటాన్లో భారీ వర్షాలతో కూడా బెంగాల్కి ఆకస్మికంగా ఈ వరదలు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రజలందరూ సురక్షితంగా ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలి అంటూ కూడా ఇప్పుడు సూచిస్తూ ఉన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు డార్జిలింగ్లోని పర్యాటక ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా కూడా అధికారులు ప్రకటించారు. మరోవైపు సిలిగుడి మరికి ప్రాంతాలను కలిపే బాలాసోన్ నదిలోని ఇనుప వంతెన దూదియా వద్ద కుప్పకూలిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న వంతెన దూదియా వద్ద ఇప్పుడు కుప్పకూలిపోవటం జరిగింది. బాలాసోన్ నదిలోని ఇనుప వంతెన కుప్పకూలింది. దీంతో రాకపోకల్ని నిలిపివేశారు. కలింపాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తుంది. మరోవైపు తూర్పు నేపాల్లోని కోషి ప్రావిన్స్లో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇందులో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇలాం జిల్లాలో 5గురు మరణించగా పటేన్గాన్, మున్సేబుంగ్, గ్యూమా, దసుని, రత్మాటే, గౌసాంగ్ ఇలాంటి ప్రాంతాల్లో మరో 9 మంది మరణించినట్లుగా పోలీసులు తెలియజేశారు. మరొక వైపు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతూ ఉండటంతో కూడా హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయి మరొక వైపు కొండ చర్యలన్నీ కూడా కొండ ప్రాంతాలు, ఇప్పుడు డార్జిలింగ్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొండ ప్రాంతాలు, మొత్తం కూడా గ్రీనరీ నేచర్ ఎక్కువ ఉండే ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటివి సంభవించినప్పుడు అక్కడ సహాయక చర్యలు చేపట్టడం అనేది చాలా కష్టతరంగా మారుతుంది. ఎందుకంటే కొండ చర్యలు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ విరిగి పడుతూ అన్ని నదులు అంతే ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి ఎవరైనా కానీ హాస్పిటల్లో చేర్పాలన్నా కానీ వీటన్నిటికీ కూడా డెఫినెట్గా ఇవన్నీ ఆటంకాలు ఏర్పడతాయి. అక్కడున్న సామాన్య ప్రజలకు ఏ విధమైన ఆటంకాలు ఏర్పడతాయో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఈ బృందాలు చేపట్టే చర్యలకు కూడా అలాంటి వాతావరణమే ఉంటుంది. కాబట్టి సహాయం అవతల వ్యక్తులకు చేరడానికి చాలా టైం పడుతుంది. ఇక హెలికాప్టర్లను రంగంలోకి దించి ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ కురుస్తున్న వర్షాలకు నెక్స్ట్ కొన్ని ప్రాంతాల్లో బెంగాల్లో కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. అక్కడున్న వారిని కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతూ ఉన్నారు. మరొక వైపు నదులన్నీ కూడా తీవ్రంగా కూడా ఒక ప్రమాదకర స్థాయిలో అవన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఇంకా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ విధమైన ఒక భయంకర పరిస్థితులు అయితే అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ముందుగా అసలు కొండ చర్యలు విరిగిపడటంతో వీటితో కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా కూడా ఒక ప్రకృతి విపత్తు సంభవిస్తున్నట్లే చెప్పాలి. జనాలు ప్రాణాలు కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక ప్రాంతంలో 17 మంది చనిపోయారు. ఇంకొన్ని ప్రాంతాల్లో 9 మంది చనిపోవడం జరిగింది. అనేక మంది గాయపడ్డారు. వారందరికీ కూడా గాయపడిన వారికి చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ హాస్పిటల్స్ చేరుద్దామంటే అంబులెన్సులకి ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయిన సిచ్యువేషన్ అక్కడ నెలకొని ఉంది. ప్రజెంట్ అయితే అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఇక మరింతగా కూడా సహాయక చర్యలను అందించేందుకైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటుగా అడుగులు వేస్తుంది.